గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియోలో నేను ఎన్‌సీసీ కోసం చెప్తున్నాననమాట. సో, మెయిన్ ఏందంటే ఎన్‌సీసీలో జాయిన్ అవ్వడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాగే ఎన్‌సీసీ మెయిన్ మోటో ఏందంటే ఒక యూనిటీ అండ్ డిసిప్లిన్ అనమాట. ఇప్పుడు మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి గదా! దాంట్లో మనకిష్టం ఉన్నది ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. అయితే ఇదేంటంటే మనకు ఏ సర్టిఫికేట్ అయితే స్కూల్లో ఇస్తారు. బి, సి బి అండ్ సి సర్టిఫికేట్ అయితే మనకి ఇంటర్‌లో గానీ, డిగ్రీలో గానీ ఇస్తారనమాట. దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఏందంటే, మనకు ఒకవేళ హైయర్ స్టడీస్‌కైనా మనకిది ఎన్‌సీసీ కోటా అనేది యూజ్ అవుతుంది. అట్లాగే మనకి స్పోర్ట్స్ కోటా ఎట్లా అయితే యూజ్ అవుతదో, సో, మనం హైయర్ స్టడీకి యూజ్ అవుతది. అలాగే జాబ్ పర్పస్ కూడా యూజ్ అవుతదనమాట. ఒకవేళ మనకు గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా అప్లై చేసుకోవాలన్నా యూజ్ అవుతది. దీనివల్ల ఏందంటే, మనం అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటాం. అబ్బా! ఇప్పుడు నార్మల్ పర్సన్ కన్నా మనకు కొంచెం స్పెషాలిటీ ఉంటదనమాట. ఎందుకంటే అది ఇప్పుడు ఆర్మీ పర్సన్‌కి ఎలా అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో, ఇప్పుడు మనకు గూడా ఎన్‌సీసీ వాళ్ళకి నేషనల్ కేడెట్ కార్ప్స్ వీళ్ళకి గూడా ఏందంటే దాంట్లో ఒక 25% అన్నా వీళ్ళకి తెలుస్తది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తారో వీళ్ళకి గూడా అలాగే ఒక 10 డేస్ క్యాంప్ అలా అరేంజ్ చేస్తారు గదా! ఆ క్యాంప్‌లో వీళ్ళకి చెప్తారనమాట. అలాగే జేపిస్తారు వీళ్ళతోటి గూడా. సో, దీనివల్ల ఏందంటే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ ఉంటదనమాట. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికన్నా ఇట్లా జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా మీరు జాయిన్ అయ్యే కాలేజ్‌లో గానీ, స్కూల్స్‌లో గానీ ఉండేలా చూసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయన్నమాట. ఆహ్, ఇదైతే వచ్చేసి ఆర్మీ అనమాట. మాది 700 గర్ల్స్ బెటాలియన్. మా మా కాలేజు గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్. మన వాళ్ళు ఎవరైనా చూస్తే గనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నలుగురికి తెలుస్తది. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళకి కూడా తెలుస్తది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.